నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దాం. క్యారెట్ ఇడ్లీ చేశానండి ఈరోజు. ఈ క్యారెట్ ఇడ్లీ అనేది మెత్తగా మృదువుగా సాఫ్ట్గా వస్తుందండి. సో ఇంట్లో ఉన్న మన అమ్మమ్మలు తాతయ్యలు కూడా తినేంత మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. సో దానికోసం ఒక కప్పు క్యారెట్ని మంచిగా పీల్ చేసుకొని చిన్నగా తురుముకోవాలండి. సో తర్వాత ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఇడ్లీ బ్యాటర్ అంటే మీకు తెలుసు కదా, ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కదా. సో ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఇడ్లీ బ్యాటర్ ఒక కప్పు మినపపప్పు తీసుకొని దానిని మంచిగా వాటర్తో వాష్ చేసి దానికి సరిపడా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. తర్వాత ఉదయం నానబెట్టుకున్న తర్వాత సాయంత్రం దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టాలండి. అందులో ఒక కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల రవ్వ వేసి మంచిగా కలిపి పెట్టుకొని రాత్రంతా పులియబెట్టుకోవాలి. అది మరునాడు ఉదయం అయ్యేసరికి మంచిగా పులిసిపోతుందండి. సో ఇడ్లీ బ్యాటర్ అనేది అలా రెడీ అవుతుంది. సో ఇందులో ఇప్పుడు మనం క్యారెట్ ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి ఒక 2 క్యారెట్లను తీసుకొని మంచిగా పీల్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఆ ఇడ్లీ బ్యాటర్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. సో నేనైతే ఒక ప్లేట్ వైట్ ఇడ్లీ కూడా చేస్తున్నాను కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. ఒక పార్ట్లో మనం తురిమిన క్యారెట్ వేసుకొని అందులో ఒక పార్ట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అందులో మనం క్యారెట్ పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలాగా వేసుకోవాలి. అలా అన్నీ వేసుకున్న తర్వాత దానిని మంచిగా ఇడ్లీ బాక్స్లో వేసి ఆవిరి కొన్ని వాటర్ వేసి అందులో ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టి ఇడ్లీ ఉడికించుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తెల్ల ఇడ్లీలు కూడా వేస్తున్నానండి. సో దానికోసం ఒక ప్లేట్ తెల్ల ఇడ్లీ కూడా వేసుకున్నాను. సో ఇలా ఇడ్లీలన్నీ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా స్టవ్ పై పెట్టి ఒక 15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుందండి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆ ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇడ్లీ కోసం ఇప్పుడు ఒక మంచి చట్నీని కూడా చూపిస్తున్నాను. దానికోసం అదేంటంటే పీనట్ చట్నీ. దానికోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో మనకు చట్నీకి తగినన్ని పల్లీలు వేసుకోవాలి, పీనట్స్ వేసుకోవాలి. పీనట్స్ వేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. మంచిగా పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే చట్నీ అనేది కమ్మగా వస్తుంది. సో లో ఫ్లేమ్లో రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిని మంచిగా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలా ఫ్రై అయిన పల్లీలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, చట్నీ లాగా చేసుకోవాలి. అందులో ఆ పల్లీలలో తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొన్ని వాటర్ వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ చట్నీని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని దానికి కావలసిన పోపును ఎలా వేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మీరు పల్లీలు వేయించిన ప్యాన్ ఉంటుంది కదండి, అందులో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి. చూడండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్
పసుపు వేసుకొని మంచిగా దూరగా వేయించి ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా బౌల్లో చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలపాలి. కలిపిన తర్వాత మనం చేసుకున్న ఇడ్లీలోకి మంచిగా గార్నిష్ చేసుకోవాలండి. ఇక ఈ క్యారెట్ ఇడ్లీ అనేది మన హెల్త్కి చాలా మంచిది. సో పిల్లలు కూడా క్యారెట్ తినని వాళ్ళ కోసం ఇలా తయారు చేసి పెట్టుకోండి, చాలా బాగా ఉంటుంది. సో క్యారెట్లో ఏ విటమిన్ అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి క్యారెట్ ఇడ్లీని ఎవరు తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఇలా సింపుల్గా క్యారెట్ ఇడ్లీ మీ ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. సో డిఫరెంట్ కలర్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తొందరగా అట్రాక్టివ్ అయి బాగా తింటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.